శివుడు కన్నప్పకు ఇచ్చిన వరమేంటో మీకు తెలుసా? ఒకరోజు కన్నప్ప అడవిలో వేటాడుతూ తిరిగే సమయంలో ఒక శివలింగాన్ని చూస్తాడు. అప్పుడు కన్నప్పకు మనసులో ఏదో ప్రత్యేకమైన శాంతి కలిగింది. తనకి తెలియకుండానే తను శివభక్తునిగా మారిపోతాడు. ఆ శివలింగానికి తను వేటాడి తెచ్చిన మాంసాన్ని సమర్పించేవాడు. పుష్పాలు, దీపం, ధూపం తెలియని కన్నప్ప తనకి తెలిసిన ప్రేమతో శివుడిని ఆరాధించేవాడు. కన్నప్ప భక్తిని చూసిన దేవతలు ఆశ్చర్యపోతారు. కానీ శివుడికి మాత్రం కన్నప్ప భక్తి అంటే ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఒకరోజు శివలింగంలో ఉన్న ఒక కన్ను నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఇది గమనించిన కన్నప్ప క్షణం కూడా ఆలోచించకుండా తన కన్నుల్లో నుండి ఒక కన్నుని తీసి శివలింగానికి పెడతారు. తర్వాత మరో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలవుతుంది. అది చూసిన కన్నప్ప శివలింగంపై తన కాలును ఉంచాడు. ఎందుకంటే రెండో కంటిని తీసిన తర్వాత ఆ రెండో కంటిని శివలింగానికి ఎక్కడ పెట్టాలో కనిపించదు కాబట్టి. ఈ త్యాగాన్ని చూసిన శివుడు తక్షణమే ప్రత్యక్షమై శివుడు కన్నప్పకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే శ్రీశైలం మల్లికార్జున పక్కన శాశ్వతంగా నిలిచే దేవుడిగా విరజిల్లుతావు అని. ఓం నమ శివాయ.